ప్రైజ్ లార్డ్. ఉదయకాంత ప్రభు వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 121 కీర్తన 8వ చరణం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును గాక. ఆమేన్. దేవుడు ఉదయకాంతం మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇది మొదలుకొని నిరంతరము నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన. ఉదయకాలము నువ్వే పని మీద ప్రయాణమై వెళ్తున్నా, ఉద్యోగ రీత్యా నువ్వు బయటికి వెళ్తున్నా, వ్యాపార రీత్యా నువ్వు బయటికి వెళ్తున్నా, ఒకవేళ ఏదన్నా పని మీద నువ్వు బయటికి వెళ్తున్నా, నా ప్రభు ఈ ఉదయకాలమందే నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును గాక, నిన్ను సంరక్షించును గాక, నిన్ను దీవించును గాక. ఆయన కాపాడే దేవుడు. ఆ పై వచనాలు చూస్తే ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకోడు నిద్రపోడని మాట్లాడతాడు. నిజమేనండి, నిన్ను నన్ను కాపాడే దేవుడు. ఆయన కాపాడే దేవుడు. కునుకోడు నిద్రపోడండి, కంటి రెప్పలాగా కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు. ఎంత మటుకు తెలుసా? మన ముది వచ్చి అంత మటుకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు. ఎక్కడికి వెళ్తున్నా మన కాపాడే దేవుడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తి పట్టుకునే దేవుడు ఆయన. చూడండి, ఆయన ఎత్తి పట్టుకోవడమే కాదండి, దేవదూతలకు కూడా అంట ఆజ్ఞాపిస్తాడంట. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన వారికి ఆజ్ఞాపించును, వారు మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు. ఎవరు వారు? దేవదూతలతో ఆయన మాట్లాడుతూ నిన్ను కాపాడమని పంపిస్తాడు. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో, ఒకవేళ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నా సహోదరి సహోదరుడా, ఒకవేళ ట్రైన్లో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, కారులో ప్రయాణం చేసినా, ఏ ప్రయాణం బస్సులో ప్రయాణం చేసినా, లారీలో ఏ ప్రయాణము ఏ వాహనంలో చేసినా, బైక్ మీద చేస్తున్నావా, దేని మీద చేసినా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరం నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఇది మొదలుకొని నిరంతరం నిన్ను కాపాడుతాను. నీ రాకపోకలేందు ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన మెట్టగా ఉన్న మార్గంలో సారాళము చేసే దేవుడు అండి. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి మార్గాన్ని కూడా సారాళము చేసే దేవుడు మన దేవుడు. అందుకే ఉదయాన్నే నిన్ను నన్ను ప్రేమించి ఉదయకాంతం నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఇది మొదలుకొని నిరంతరం యెహోవా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. దేన్ని బట్టి అంటే అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు కదా. పైన వచనాల్లో కూడా చూస్తే నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగటి వేళ ఎండ దెబ్బ అయినను నీకు తగలనివ్వడు, రాత్రి వేళ వెలుగు దెబ్బ అయినను నీకు తగలనివ్వడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, నీ కుడి ప్రక్కన ఆయన అంట ఒక నీడగా ఉంటాడు, నీ ఎడమ ప్రక్కన ఆయన అంటున్నాడు కదా, ఎండ దెబ్బ తగులకుండా వెలుగు దెబ్బ తగులకుండా నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ లార్డ్. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ప్రభు. అయితే ఈ ఉదయకాలం ముందు నువ్వు దేవుని మీద భారం వేసి, ఏ పని మీదకు వెళుతున్నా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలందు నిన్ను కాపాడి ఏ పని మీద నువ్వు బయటికి వెళ్ళినా ఆ పనిలో నా ప్రభు నీకు విజయాన్ని దేవుడు దయచేయును గాక, విజయోత్సవాలతో నిన్ను ఊరేగింప చేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యము మీ పట్ల మీ కుటుంబాల పట్ల నా ప్రభు నీరు కట్టి ఫలింపచేసి నమ్మకంగా మీరు జీవించి ఈ వాగ్దానాలు మీరు అందరూ కూడా స్వతంత్రించుకుందురు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.